హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. లాస్ట్ వీడియోలో చెప్పాను, అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు ఈ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా అని. సో చాలామంది మనని ఈ ఐవీఎఫ్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడిగారు. సో దాని గురించి చెప్తాను. బేసిక్గా ఐవీఎఫ్ అనగానే మనం అంటే ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లైక్ ముందు చాలామంది మీకు ముందు క్యాన్సర్ వస్తుందట కదా, మళ్ళీ వాళ్ళకు ముట్లు తొందరగా ఎండిపోతాయి కదా, ఇవన్నీ క్వశ్చన్స్ మమ్మల్ని అడుగుతున్నారు. బట్ చూసుకున్నట్టయితే ఐవీఎఫ్ అనేది మనము యూజువలీ చాలా రోజుల నుండి పిల్లలు అవ్వని వాళ్ళకు, లేదా ఇంతకుముందు గర్భం వచ్చి కూడా గర్భసంచి అంటే ప్రెగ్నెన్సీ 3 నెలలకు 5 నెలలకు 4 నెలలకు పిండం సరిగ్గా తయారవ్వకపోవడము, లేదా పిండం సరిగ్గా వచ్చినా కూడా అబార్షన్స్, రిపీటెడ్ అబార్షన్స్ అయిన వాళ్ళ, లేదా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే ఇప్పుడు వయసు పైబడ్డా ఇంకా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళ, కొంతమందికి గుడ్డు క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు లేడీస్కి వయసు రీత్యా గుడ్డు అనేది తగ్గుతూ ఉంటాయి. సో ఇట్లా తల్లికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా హస్బెండ్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా తయారయ్యే అంటే హస్బెండ్ ఇంతకుముందు వాళ్ళకి ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండి ప్రెగ్నెన్సీ వచ్చి కూడా నిలవట్లేదు, రిపీటెడ్ అబార్షన్స్ అలా అవుతున్న వాళ్ళకి ఐవీఎఫ్ ప్రిఫర్ చేస్తాం. లేదంటే ఎలాంటి ప్రాబ్లం లేని వాళ్ళకు చిన్న మెథడ్స్ ఉంటాయి. ఓవ్యులేషన్ ఇండక్షన్ లేదా ఐయుఐ లాంటివి సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఐవీఎఫ్ గురించి చెప్పుకున్నట్టయితే ఆల్రెడీ మెడికల్ కాంప్లికేషన్స్ ఉండి వాళ్ళకు తొందరగా అవ్వడానికి పెడతాం కాబట్టి మోస్ట్లీ ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ అనేది ఉండదు. వీటికి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ అన్నీ బాగున్నప్పుడే మనం పిండంని గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది. సో చాలా వరకు కాంప్లికేషన్స్ ఆర్ మినిమల్. అంటే ఇప్పుడు మెయిన్గా ఐవీఎఫ్లో మనము ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి 8 days, కొంతమందికి 10-12 days. అంటే మనకు ఆ గుడ్డు రిలీజ్ అవ్వడానికి ఇప్పుడు మదర్ అంటే అమ్మాయి ఏజ్ బట్టి వారికి ఉన్న హార్మోన్స్ బట్టి ఇంజెక్షన్స్ డిసైడ్ చేస్తాము. సో ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా మనము ఏవైతే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తాం కాబట్టి కొద్ది వరకు వాళ్ళకు హెడేక్, బ్లోటింగ్, లైక్ వికారం అంటే వామిటింగ్ సెన్సేషన్, అంటే మనిషి కొద్దిగా ఒక రకమైన బ్లోటింగ్ సెన్సేషన్ అంటే ఉబ్బినట్టు అవుతారు, అంటే మినిమల్ బ్లోటింగ్. ఇవన్నీ టెంపరీ. ఇప్పుడు మనము వీటి హాఫ్ లైఫ్ ఏవైతే మనం ఇంజెక్షన్స్ కానీ ఎఫ్ఎస్హెచ్, హెచ్ఎంజీ ఇంజెక్షన్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తామో ఇవన్నీ హాఫ్ లైఫ్ ఈజ్ వెరీ లెస్. సో ఇవన్నీ ఒక ఫ్యూ అవర్స్, ఫ్యూ డేస్ అంతే. సో చాలా మటుకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మినిమల్ అనమాట. అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు. సెకండ్ వచ్చేసి మనం ఈ మనం ఎగ్స్ పికప్ చేయడం జరుగుతుంది. దానికి చిన్న సెడేషన్ అంటే స్మాల్ జనరల్ అనెస్థీషియా ఇచ్చి అరౌండ్ 15 to 30 minutes ప్రొసీజర్ ఉంటుంది. సో ఆ జనరల్ అనెస్థీషియా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఎలాంటి ప్రాబ్లం లేకుండా, అంటే ఎగ్ రిట్రీవ్ చేసేటప్పుడు కూడా అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అట్లా ఏం అవ్వకుండా వెరీ సేఫ్ టెక్నిక్ అండ్ వెరీ సేఫ్ ప్రొసీజర్గా చేస్తాం కాబట్టి సాధ్యమైనంత వరకు మదర్కి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కవలలు వచ్చే అవకాశం ఈ ఇంజెక్షన్స్ ద్వారా సింగిల్ ప్రెగ్నెన్సీ కాకుండా కొద్దిగా కవలలు అంటే ట్విన్స్ అట్లాంటివి ఎక్కువ. చాలాసార్లు మేము సింగిల్ బ్లాస్టోసిస్ట్ అంటే ఒకటే ఎగ్ రావడానికి పెడతాము. బట్ అగైన్ మళ్ళీ మదర్ ఇన్సిస్ట్ చేసి చాలా రోజుల నుండి పిల్లలు అవ్వలేదు కదా మేడం, ట్విన్స్ అంటే 2 పెట్టండి అంటే వి గివ్ మదర్ ద చాయిస్, ఒకటా లెండా అని. లేకపోతే పర్సనల్ ప్రిఫరెన్స్ అయితే సింగిల్ బ్లాస్టోసిస్టే ఉంటుంది. సో అగైన్ మళ్ళీ కవలలు ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు ప్రాబ్లమ్స్ ఉండకుండా దానికి తగ్గట్టు సపోర్ట్స్, మెడిసిన్స్ అన్నీ పెట్టుకొని తగ్గ జాగ్రత్తలు అన్నీ చెప్తాము. అదే ఐవీఎఫ్ మళ్ళీ చేయించుకున్నంత మాత్రాన కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి, కంపల్సరీ మొత్తం 9 నెలలు ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అట్లా ఉంటాయి అన్న అపోహ కూడా అవసరం లేదండి. బికాజ్ ఫస్ట్ 3 months అంటే ఆ గర్భం గట్టిపడే వరకు, అంటే పిండం టేక్ ఓవర్ చేసే వరకు మాత్రమే ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి దాని తర్వాత దే ఆర్ లైక్ రొటీన్. మిగిలిన అందరు ప్రెగ్నెంట్ లేడీస్ లాగానే మినిమల్ సపోర్ట్ ఉంటుంది. సో ఐవీఎఫ్ అనగానే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఏవి ఉన్నా కూడా మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. ఇంతకుముందు మల్టిపుల్ ఎగ్స్ అంటే ఈ ఓహెచ్ఎస్ఎస్ అనేది ఒక డేంజరస్ కాంప్లికేషన్ ఉండేది, వేర్ మల్టిపుల్ ఎగ్స్ వచ్చి లివర్లా, కిడ్నీస్లా మొత్తం ఒళ్ళు నీరు పట్టిపోయినట్టు అయ్యేది. బట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఇంజెక్షన్స్ కానీ ఇప్పుడు
హార్డ్లీ వి సీ. అసలు ఆ రిస్క్ అనేది మనం చాలా నెగ్లిజిబుల్, అసలు ఈ మధ్య కాలంలో చూడడం అనేది లేదు. సో ఐవీఎఫ్ అనగానే ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని భయపడకుండా మీ గైనిక్ కనుక మీకు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తే దట్ ఈస్ ఎ సేఫ్ ప్రొసీజర్ అండ్ నిజంగా ఎవరికి అవసరమో చూసే చెప్తారు కాబట్టి సో మీరు హ్యాపీగా చేయించుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కన్సల్ట్ అయినప్పుడు మీకు ఈ ప్రాబ్లం అయ్యే అవకాశం ఎంత ఉందనేది కూడా వి విల్ టెల్ యూ. థ్యాంక్ యూ.